ఇవి జరగట్లేదు. నేటి దినాల్లో కూడా సంఘములో కూడా అనేక మందిరాలు, అంటే దేహం అనేటువంటి మందిరాలు మూసివేయబడిపోయినాయి. వాళ్ళు ప్రార్థనకు రారు, వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయరు. ఇంటి దగ్గర ఉన్నా చేయరు, మందిరంలోకి వచ్చినా చేయరు. కొంతమంది వాక్యపు వెలుగులో నడవరు, దేవుని సన్నిధిలో కనిపెట్టేటువంటి జీవితం ఉండదు. నాలుగవది, వాళ్ళ దేహము దేవుని పరిచయకు వాడు వాళ్ళ కడుపు కోసం వాడతారు. నీ దేహాన్ని నీ కడుపు కోసమే, నీ ఇంటి కోసమే, నీ కుటుంబం కోసమే వాడుతున్నావేమో. తప్పది. దేవుని కోసం వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దగ్గర తెలుసు హల్లెలూయా. దగ్గర తెలుసు హల్లెలూయా. ఈ 4 విషయాల్లో ప్రభు ఈ హిజ్కియా అంటున్నాడు, ఇవి జరగట్లేదు 4 విషయాలు. కాబట్టి మీరు మందిరం యొక్క తలుపులు తీసి వాటిని శుద్ధీకరించండి. 11వ వచనం చదువుదాం మనం దయచేసి. నా కుమారులారా, అందరూ శ్రద్ధగా వినాలి. తనకు పరిచారకుల ఇంటి ధూపం వేయించుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. ఏమన్నాడు? లేవీయులకి, యాజకులకి ఒక రాజు ప్రోత్సహిస్తున్నాడు. ఆజ్ఞగా కాదు, ప్రోత్సాహకరంగా. నా కుమారులారా, ఏమన్నాడు? వినండి జాగ్రత్తగా. ఏమన్నాడు అక్కడ? నా కుమారులారా. ఒక రాజు, యవ్వన కాలంలో ఉన్నటువంటి రాజు, ఎంత ఆశ చూడండి దేవుని మందిరం పట్ల. అయ్యా నా కుమారులారా, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడయ్యా. ఏదంట మా వింటున్నారా? దేవుడు నేను ఏర్పరచుకున్నాడు. అమ్మా, దేవుడు నేను ఏర్పరచుకున్నాడు. సహోదరుడా, వింటున్నావా? దేవుడు నిన్ను అన్యజనులలో నుండి, విగ్రహారాధన జీవితంలో నుండి ఏర్పరచుకున్నాడు. అశ్రద్ధ చేయవద్దు ఆయన సేవ చేయడానికి. ఆమేన్. హల్లెలూయా. అశ్రద్ధ చేస్తున్నావా? సిగ్గుపడుతున్నావా? నాకెందుకులే అని అనుకుంటున్నావా? నీ ఏర్పాటుని, నీ పిలుపుని గుర్తించు ఒకసారి. దేవుని స్తోత్రం కలుగును గాక. మన పరలోక తండ్రి అయినటువంటి, మన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి యేసయ్య మనకి ఏం పిలుపునిచ్చాడు తెలుసా? మీరు సర్వజనులకు వెళ్ళి సర్వ సృష్టి నా స్వార్థన ప్రకటించు. నీకు ఒక పిలుపు ఉంది సంగమా. నిద్రమత్తులో కానీ వింటున్నారా? ఎవరు వస్తున్నారా? ఏం చేస్తున్నావు? అశ్రద్ధ చేయదు. ఏం చేయదు? ఇక్కడ రాజు అంటున్నాడు, యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకునే కనుక అశ్రద్ధ చేయదు. ఇంతకాలం నువ్వు అశ్రద్ధ చేసేవేమో. ప్రభు మాట్లాడుతుంది ఏంటంటే, ఇప్పటి నుంచి నీ ఏర్పాటుని తెలుసుకో, నీ పిలుపును తెలుసుకో. దేవుడిని నేను ఏర్పరచుకున్నాడు లోకంలో నుంచి అనే విషయాన్ని నువ్వు గ్రహించాలి. ఆమేన్. రెండు చేతులు హల్లెలూయా, హల్లెలూయా. దగ్గర దేవుడు హల్లెలూయా. కాబట్టి అంటున్నాడు వాళ్ళంట, ఈ మాటలు చెప్పి వాళ్ళని ప్రోత్సాహపరిచేసరికి లేవీయులు, యాజకులు దేవుని మందిరము తలుపులు తెరచి వాళ్ళందరూ కూడా శుద్ధీకరించారు. ఆమె ఎన్ని దినాలు పట్టింది తెలుసా? 16 దినములు. ఎన్ని దినములు? దేవుని మందిరమును శుద్ధీకరించి ప్రతిష్ఠ చేయడానికి 1వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు 16 దినములు పట్టింది. మొదట 6 దినములు శుద్ధీకరణకి, ప్రతిష్టకి, మళ్ళా మొదట 8 దినములు, ప్రతిష్టకి మళ్ళీ 8 దినములు, మొత్తం 8 దినాలు.
16వ దినము. హల్లెలూయా. రెండు చేతులు ఇస్తున్నా హల్లెలూయా. దగ్గర తెలుస్తుంది హల్లెలూయా. 16వ దినము 17వ వచనం ఉంటుంది అన్నమాట. చాలు తర్వాత చదువు. అయితే మందిరం లోపల గర్భాలయం ఉంది. ఆ గర్భాలయం అన్నింటిలో నుంచి నిషిద్ధ వస్తువులన్నింటిని బయటకు తీసుకొచ్చేస్తున్నారట. ఏంటి నిషిద్ధ గర్భాలయంలోకి లేవీలకి ప్రవేశం లేదు. పరిశుద్ధ స్థలంలోనికి కానీ గర్భాలయంలోనికి కానీ యాజకులే వెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. మీకు తెలుసు హల్లెలూయా. యాజకులే వెళ్ళాలి. రాజు అయితే ఏర్పాటు చేసిన వారికి మాత్రమే పిలుపునిచ్చాడు. ప్రభు ఆయనే స్వయంగా ఈ లోకంలోనికి ప్రతిసారి ఒక వ్యక్తికి డైరెక్ట్ వాక్యం ఎందుకు చెప్పడం తెలుసా? నిన్ను ఉంచాడు కాబట్టి ఆయన చెప్పడు. ఆమేన్. వింటున్నారా? ఆ స్థానంలో ప్రభు నిన్ను ఉంచాడు. కాలేజీలో నిన్ను ఉంచాడు, పొలంలో నిన్ను ఉంచాడు, ఉద్యోగం ఉంటే నిన్ను ఉంచాడు, వ్యాపారంలో నిన్ను ఉంచాడు, ఆయా ప్రాంతాల్లో నిన్ను ఉంచాడు. నువ్వేం చేయాలి తెలుసా? ఆయన పని చేయాలి. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మిగతా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అయితే శుద్ధీకరించబడిన తర్వాత వాళ్ళు అనేకమైనటువంటి కార్యములు చేశారు. ఎలాగ శుద్ధీకరించారంటే, ఎలాగ ప్రతిష్ఠ చేశారు మరలా మందిరాన్ని అంటే అనేకమైన బలులు అర్పించారు. బలులు అర్పించేసి మందిరమును ప్రతిష్ఠించారు. ఆమె దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ 20 వచనం చదువుదాం దయచేసి. పెద్దల కడనే లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయాను. హిజ్కియా రాజు ఏం చేశాడు తెలుసా? పెద్దల కడని లేచాడు. అనుభవం ఏంటి అమ్మా? పెద్దల కడ లేచేటువంటి అనుభవం ఈ రాజుకున్నది. హిజ్కియా రాజు దేవుని మందిరం అంటే ఎంత ఆశ తెలుసా? పెద్దల కడ లేచి వాస్తవంగా రాజుగారి ముందు లేవలసింది. కానీ రాజు తెలుసా పెద్దల కడ లేచి ఏం చేస్తున్నాడు? పట్టణపు అధికారులను సమకూర్చి యెహోవా మందిరమునకు పోయే. ఉదయాన్ని లేచి దేవునికి మందిరములకు పోయే అనుభవము అలవాటు హిజ్కియాకు ఉన్నది. ఆమె దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఈ పెద్దల కడ లేచేటువంటి అనుభవం ఏంటో తెలుసా? అతను ఒక్కడే కాదు, మిగిలిన అధికారులందరూ కూడా ఏం చేస్తున్నాడు? సమకూర్చుకున్నాడు. వాళ్ళందరూ సమకూర్చుకోవాలంటే ఈయన ఎన్ని గంటలు లేవాలి? ముందు లేచి వాళ్ళందరూ సమకూర్చుకోవాలంటే వాళ్ళందరికంటే ముందు లేచి ఉండాలి. అంటే ఏంటి తెలుసా? నేను ఒక్కడనే కాదయ్యా, ముందేమో లేవీల్ని యాజకుల్ని ప్రోత్సాహపరిచాడు, ఎంకరేజ్ చేశాడు, వారి బాధ్యతను వాళ్ళకి తెలియజేశాడు. రెండవది వచ్చేసి అధికారులను కలుపుకున్నాడు. ఎవరు కలుపుకున్నాడు? నీ కుటుంబం వాళ్ళని నువ్వు కలుపుకోగలిగాడు. సంఘములో ఉన్నటువంటి వాళ్ళని నువ్వు కలుపుకోగలిగాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనుకున్న వాళ్ళందరూ కూడా చేసేస్తుంది. హల్లెలూయా. శ్రద్ధగా అందరిని కలుపుకుని పోయేటువంటి మనస్తత్వము, ఆ దీన మనస్సు అనేది హిజ్కియాకు ఉన్నది. దేని కొరకు? దేవుని పని కొరకు. దేని కొరకు? చెప్పండి. దేని కొరకు? దేవుని యొక్క పని కొరకు. నీ ఒక్కరుగా నువ్వు మందిరంకి వస్తున్నావేమో, ఒక్క వ్యక్తిగానే ఎంత కాలమైనా కానీ మందిరానికి ఒక్కరే. ఎవరు తీసుకో? నీ కుటుంబంలో రక్షణ నడిపించు నువ్వు,
నీ తోటి వాళ్ళు, నీ స్నేహితులు నశించిపోతున్నా నీకు చింత లేదు. నీ బంధువులు, నీకు తెలిసినటువంటి వాళ్ళు నశించిపోతున్నా నీకు చింత ఉండదు. ఎన్నిసార్లు చెప్తుంది, చింత ఎంత కూడా ఉండదు. బాధ్యత అసలు. అయితే హిజ్కియా తెలుసా, హిజ్కియా ఏం చేస్తున్నాడు? కలుపుకొని అందరినీ ఉదయాన్నే ఆయన లేచి, తెల్లవారుజామున ఆయన లేచి ఏం చేస్తున్నాడు? అధికారులందరినీ కూడా కలుపుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కలుపుకొని ఎక్కడికి వెళ్తున్నాడు? ఎక్కడికి? మందిరానికి. ఉదయాన్నే లేస్తారు కొంతమంది, కలుపుకుంటారు. ఏం కలుపుకుంటారు తెలుసా? పని ఉందనుకో, కూర్చో. పని ఉందనుకో, ఉదయాన్నే లేచి పెళ్లి చూపుకి వెళ్ళాలి, అందరూ కలుపుకుంటారు. పెళ్లి చూపుకి వెళ్ళాలంటే, పనికి వెళ్ళాలంటే అందరూ కలుపుకుంటారు. అవసరం. ఇంకేదైనా అవసరం వస్తే, శరీర సంబంధం అవసరం వస్తే నిద్ర పట్టదు, ముందు రోజు నుంచి అందరం కలుపుకుంటూ వెళ్ళిపోతాం. మందిరానికి కలుపుకుంటున్నావా? కలుపుకుంటున్నావా? కలుపుకోండి. నువ్వు సిద్ధపడు, ఇతరులు ప్రోత్సహించు. ఆ వ్యక్తి, నాకు తెలిసిన వ్యక్తి ఈరోజు మందిరానికి ఎందుకు రాలేదు అన్న చింత నీకుందా? నా ఇంటి పక్కన ఉన్న వ్యక్తి ఈరోజు మందిరానికి ఎందుకు రాలేదు అన్న బాధ నీకుందా? ఉందా? అమ్మా వింటున్నారా? వింటున్నారా? ఆ బాధ నీకుందా? నువ్వే పేకల్లాగా మెక్కొస్తావు. పేకల్లాగా మెక్కి మత్తుగా ఉంటే నిద్రపోతావు. ఒక గంట నిద్ర వేసి కూడా వస్తుంది కాలం. అసలుగా ఆదివారం అంటే ఉదయాన్నే లేచి పనులను, ఇంటి పనులు, ఒంటి పనులు, అన్ని పనులు ఉదయాన్నే ముగించేసుకో. ఇది నీ బాధ్యత. గుర్తించు. ఇలా నువ్వు గుర్తిస్తేనే నువ్వు అభివృద్ధి చెందుతావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఫోన్లు చేయి. ఫోన్లు ఇచ్చాడు దేవుడు. ఫోన్ చేసేసి బలపరచు. ఫోన్ ద్వారా మాట్లాడు. వీలైతే ఇంటికి వెళ్ళి కూడా బలపరచు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 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 దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదృష్టవా నుంచి ఆ విధముగా అన్నాడు. 21వ వచనం చూడండి. రాజ్యము కొరకును, పరిశుద్ధ స్థలము కొరకును, యూదా వారి కొరకును, పాప పరిహారార్థ బలి చేయుటకై దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఏంటంట? ఎలాగా చేశారట? రాజ్యము కొరకును, పరిశుద్ధ స్థలము కొరకును, యూదా వారి కొరకును, పాప పరిహారార్థ బలి చేయుటకై 7 కోడెలను, 7 పొట్టేళ్లను, 7 గొర్రె పిల్లలను, 7 మేకపోతులను ఏం చేశారు? పాప పరిహారార్థ బలి కోసము అక్కడ ప్రత్యేకపరిచి వాళ్ళు ఏం చేశారు? అక్కడ అర్పణ కోసము తీసుకుని వచ్చారు. అర్పించుడని అహరోను సంతతి వారు యాజకులు ఆజ్ఞాపించారు. ఇది కొత్త నిబంధనలో తిమోతికి రాసిన పత్రికలో మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మొదటి నుంచి చదవండి. ఏమన్నాడు? ఈ ఆజ్ఞ ఏంటో మనకు అర్థమవుతుంది వివరంగా. జాగ్రత్త వినండి. తిమోతి రాసిన మొదటి పత్రిక
2వ అధ్యాయం 1-2 వచ్చింది. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చెల్లింపవలెనని చేయవలెనని హెచ్చరించుచున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఏం చేయాలి? ఎటువంటి ప్రార్థన అంటే ఈ రాజు ఏం చేశాడు తెలుసా? ఎవరికెవరి కొరకు? ఈ హిజ్కియా రాజు ఏం చేశాడు? యూదా వారందరి కొరకు 21 వచ్చింది. రాజ్యము కొరకును పరిశుద్ధ స్థలము కొరకును యూదా వారి అందరి కొరకును ఏం చేశాడు? పాప పరిహారార్థ బలులు అర్పించాడు. ఆమె ఈ ఆత్మీయ అర్థం తీసుకుందామా? మనము ఈ పాప పరిహారార్థ బలి అంటే మనం ఏం చేస్తాం? రాజుల కొరకును మనుష్యులందరి కొరకును అధికారులందరి కొరకు ఏం చేయాలి? ప్రార్థన. ఆయనేమో బలులు అర్పించాడు. ఎన్ని? 7 పొట్టేళ్ళు, 7 కోడెలు, 7 పొట్టేళ్ళు, 7 గొర్రెలు, 7 మేకపోతులు బలిగా అర్పించేసేసి ఆ దినాల్లో పాప పరిహారార్థ బలులు అర్పించాడు. ఈ దినానికి తెలుసా? నువ్వు అర్పించే బలి ఏంటో తెలుసా? నువ్వు అర్పించే అర్పణేంటో తెలుసా? ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని సన్నిధిలో మనము ఆ విధంగా ముందుకెళ్ళాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమె హల్లెలూయా. 2 చేతులు ఎత్తుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దగ్గర దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు మనుష్యుల కొరకు ప్రార్థన చేస్తున్నావా? అయ్యా ప్రార్థన చేస్తున్నావా? శనివారం ప్రార్థన పెడితే తింటాం పడుకోవటం, తింటాం పడుకోవటం. ఈ విగ్రహం ప్రార్థన లేదు. ఇంటి దగ్గర ఉన్నా రావు, పని లేకున్నా రావు. ఇంకేం బాధ్యత ఉండదు నాకు అర్థం కావట్లేదు. ఇంకేం నువ్వు లేవీడువో, ఇంకేం యాచకుడువో నాకు అర్థం కావట్లేదు. అనవసరమైన ఆ టీవీలు పెట్టుకొని ఆ సీరియల్ పెట్టుకోవడం సరిపోతుంది, అయిపోతుంది జీవితం అంతా కూడా. కానీ ఈ రాజు ఏం చేస్తుంది తెలుసా? కొత్త నిబంధనలో ఉన్నటువంటి పరిచర్యను ఇక్కడ మనం చూస్తున్నాం. ఆమె దేవుని స్తోత్రం కలుగును గాక. ఏంటంటే ఈ రాజుకున్న భారం ఏంటో తెలుసా? ఆ పరిచర్య ఆగిపోయింది. దేవుని మందిరం పరిచర్య ఆగిపోయింది. దేవుని మందిరం పరిచయం జరగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని మందిరం పరిచయం ఆగిపోయింది, జరగాలి. యవనస్తుడైనటువంటి హిజ్కియా యొక్క భారము నేటి దినాల్లో మనకు ఉండాలి, సంఘానికి ఉండాలి. ఆ భారం అంతా కూడా దేవుని స్తోత్రం కలుగును గాక. అంతమంతా ఆగలేదు, పరిశుద్ధపరచడం ఆగలేదు. అనేక సంవత్సరాలు అయిపోయింది. పస్కా పండుగ జరిగి, దేవుని యొక్క పండుగ జరిగి ఇశ్రాయేలు రాజ్యంలో పండుగ జరిగి సంవత్సరాలు అయిపోయింది. ఏం చేసేది 30 అధ్యాయంలో? అంచెవారు అంటే వార్తాహరుడు, అంటే వార్తను మోసుకుని వెళ్ళేవాళ్ళు, తీసుకుని వెళ్ళేవాళ్ళు. అంచెవారిని ఏర్పాటు చేసేసి ఏం చేసేది తెలుసా? 30 అధ్యాయంలో చూస్తే అక్కడ పత్రికలను పంపించేశాడు. ఏం చేశాడు? మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. 2వ వచనం చూద్దాము. సేవకు చాలంత యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకుంట చేతను కూడు కొనుక్కుండుట చేతను మొదటి నెల పస్కా పండుగ జరగకపోగా, మొదటి నెల అసలు వాస్తవంగా వెనుకున్నవారు మొదటి నెల పస్కా పండుగ ఎప్పుడు జరగాలి? మొదటి నెల 14వ తారీఖున. ఎప్పుడు చెప్పండి? పస్కా పండుగ ఎప్పుడు జరగాలి? వింటున్నారా?
మొదటి నెల 14వ తారీఖు సాయంత్రం నుంచి లెక్క వాళ్ళకి. 14 ఉదయం నుంచి కాదు, 14వ తారీఖున సాయంత్రం నుంచి 7 దినములు లెక్క. దేవుని స్తోత్రం కలుగు కాక. ఆమె హల్లెలూయా. రెండు చేతులు రెండు వాళ్ళందరూ దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఇక్కడ దేవుని హల్లెలూయా హల్లెలూయా. ఆ లెక్క జరగలేదు. జరిగించాలనుకున్నాడు కానీ ఆ శుద్ధీకరణకు సరిపోయింది. అనుకున్నారు అందరూ ఏకముగా కూడి, అయ్యో పస్కా పండుగ జరగలేదు, ఎన్నాళ్ళు జరిగింది, ఏం చేద్దాము, వచ్చే సంవత్సరం చేద్దామా అనుకున్నారు కొంతమంది. ఏం చేద్దాము, ఈ సంవత్సరం చేద్దామా, వచ్చే సంవత్సరం. అందరూ ఏకంగా కూడి అన్నారు, అయ్యా ఈ నెల జరగలేదు, జరగాల్సింది కానీ జరగలా, మనం వచ్చే నెల పెట్టుకుందాం. ఏమైపోయింది, వచ్చే నెల 14వ తారీఖున పెట్టుకుందాం అని అన్నారు. రాజుకు చెప్పారు ఈ విషయం, అయ్యా మేము ఇలాగ అనుకుంటున్నాము, వచ్చే నెల పెట్టుకున్నాము, ఎందుకు ఆగిపోవాలి ఈ సంవత్సరంలో, వచ్చే సంవత్సరం వరకు ఎందుకు ఎదురు చూడాలి, ఈ మూమెంట్ ఇలాగే కొనసాగిద్దాం మనము. 14 వచ్చిన 14వ తారీఖు ఇంకెన్ని రోజులు ఉందా ఆ టైం అంటే 14వ తారీఖుకి ఒక 4 రోజులు కూడా టైం లేదు ఇంకా. అందుకని రాజు ఏం చేశాడు సార్, అంచెవారిని తాడిపించాడు. వెంటనే అన్ని కూడా లెటర్స్ రాయించేసి బెయేర్షెబా మొదలుకొని దాని వరకు, అంటే ఇశ్రాయేలు రాజ్యం అంతటి కూడా, యూదా రాజ్యం, ఇశ్రాయేలు రాజ్యం అంతటి కూడా రథాలని గుర్రాలని అన్నింటిని ఇచ్చి పంపించేసేసి అంతటి కూడా చాటి చెప్పండి పండుగకి రావాలని. దేవుని స్తోత్రం కలుగు కాక. చెరువు చేస్తున్నాం హల్లెలూయా. ఇక్కడ తెలుస్తున్నాం హల్లెలూయా. దేవుని మహిమ కలుగును కాక. అయితే ఈ 5వ వచనం చూస్తే మనము, కావున బహుకాలం నుండి వారు, ఇక్కడ ఉంటుంది చూడండి 5వ వచనం చూస్తే, అక్కడ ఇశ్రాయేలు దేవుడి యెహోవాకు యెరూషలేములో పండుగ ఆచరించుటకై రావలసినదని బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఇశ్రాయేలీయులు దేశమంతమంతటను దేవుని స్తోత్రం కలుగు కాక. ఏంటంటే రాజు కొద్ది మంది తాగట్లా, అతని యొక్క గురి ఏంటో తెలుసా, బెయేర్షెబా మొదలుకొని దాని వరకు, అంటే ఇశ్రాయేలు రాజ్యం ఈ చివరి మొదలుకొని ఆ చివరి వరకు ప్రకటించబడాలి. నీకు గురి ఏంటో తెలుసా, కొంచెంతో సంతృప్తి చెందొద్దు. ఇతరులు చెప్పానులే దేవుడి గురించి, అతను చెప్పిన సంతృప్తి చెందొద్దు. ప్రభువా నన్ను భూమి ఈ దిక్కు మొదలుకొని ఆ దిక్కు వరకు వాడుకోయాను. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మాట ఉంటుంది చూడండి, అక్కడ మార్కు సువార్త 16 15 16 15. చాలు, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండేదురా. అమ్మా ఏసీ ఆజ్ఞ ఏంటో తెలుసా, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నాతో కలిసి మాట చెప్పండి. మీరు చెప్తూ వింటున్నారా? పిల్లల ధ్యాసం పక్కన పెట్టేసుకుని వాక్యం, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఎవరు చెప్పిన మాట ఇది? చెప్పండి, ఎవరు చెప్పిన మాట ఇది? ఎవరు నాకే తెలుసు, నువ్వే చెప్పి ఉంటారా? ఏసై చెప్పిన మాట. మరి హిజ్కియా రాజు ఏం చేస్తున్నాడు? వాస్తవానికి ఈ ఎఫ్రాయిమీలు కానీ వీళ్ళంతా ఉన్నారు.
ఎఫ్రాయిమీలు కానీ వీళ్ళందరూ కూడా ఈ వార్తలు ప్రకటించారు. వాస్తవానికి ఎఫ్రాయిమీ వాళ్ళు, మనష్య వాళ్ళు, గాదు వాళ్ళు వీళ్ళంతా కూడా యూదా రాజ్యానికి సంబంధం లేదు, ఇశ్రాయేల్ రాజ్యం. అయినా కానీ ఆ రాజ్యాలు కూడా పంపించారు. దేవుని స్తోత్రం కలుగుగాక. ఇక్కడ దేవునితో రెండు చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క గురి, నీ యొక్క సంకల్పము, అయ్యా నన్ను వాడుకోండి, ఇది గురించి అంచెవారు దేని గుర్తు తెలుసా? సేవకుల గుర్తు, విశ్వాసులకు సాదృశ్యం, వార్తాహరులు, వార్తలు మోసుకొని వెళ్ళేవాళ్ళు. అయితే రెండవ వచనంలో ఏమని తెలుసా? రెండవ వచనం చూడండి. సేవకు చాలినంత మంది యాజకులు తమను తాము ప్రతిష్ఠించు. ఇప్పుడు నీకు ఆ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు తగినంత మంది సేవకులు లేరు. సేవకులు ఏంటి? తగినంత మంది యాజకులు లేరు. బైబిల్ గ్రంథం ప్రభు అన్నాడు, లోకాసు 10:2 వచ్చిన ఉంటుంది, కోత విస్తారంగా ఉతకాలి, పనివారు కొదువుగా ఉన్నారు. అమ్మా, పనివారి కొరకు కోత యజమాని వేడి, కోత విస్తారంగా ఉంది, పని ఎక్కువగా ఉంది, పని ఎక్కువగా ఉంది. నువ్వు వస్తావా పనికి? వింటున్నారా? పనికి నీవు వస్తావా? దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. పనికి నువ్వు వస్తావా? నువ్వు రాలేకపోతే నీ పిల్లలను పంపిస్తావా? దేవుని పనికి ఇస్తావా? ఇస్తావా నువ్వు దేవుని పనికి? అయ్యా నా కుమార్తెని దేవుని పరిచర్యకి ప్రతిష్ఠిస్తానయ్యా, ప్రతిష్ఠ చేస్తాను, నా కుమారుని దేవుని పనికి, దేవుని యొక్క పరిచర్యకు, సేవకు ప్రతిష్ఠిస్తానయ్యా అన్న సమర్పణ నీకుందా? నీకుంటే ధైర్యంతో ముందుకురా. దేవుని పరిచర్య కొరకు నీ కుమారుడిని, నీ కుమార్తెను తెచ్చు. ఎవరుస్తున్నారా? దేవుడిని సమర్పణ చేసుకుని దేవుని పని కోసం, ఆయన పనిలో వాడబడాలి, ఆయన దేవుడిని సేవ చేయాలి, నేను సంఘ పరిచర్య చేయాలనే సమర్పణతో ముందుకు రా. ప్రభు నేను వాడుకుంటాడు. ప్రభు అంటాడు, కోత విస్తారం ఉందయ్యా, పని వారు కొద్దిగానే ఉన్నారు, వాళ్ళు ప్రతిష్ఠ చేసుకోవాలి. కూడా తెలుస్తుంది. హల్లెలూయా. మీకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక యవన సేవకులో వివాహమైంది, ఒక నెల కూడా గడపలేదు. వాడు దేవుడి సేవకు సమర్పణ చేసుకుని వాడు అనుకున్నటువంటి కొరియా దేశం, వేరే దేశానికి వెళ్ళారు. అక్కడ ప్రార్థనలు కనిపెడతా ఉన్నారు. సేవకుడు ప్రభు అన్నాడు, ఇక్కడ కాదు, మీరు ఆఫ్రికా దేశానికి వెళ్ళాలి అన్నాడు. విన్నాను. యవ్వన దంపతులు, కొత్తగా వివాహమైనటువంటి వాళ్ళు. అయితే ప్రభు చూపించినటువంటి ఒక పల్లెటూరుకి వెళ్ళాడు. వెళితే అక్కడ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఆ యొక్క జాతి నాయకుడు ఉండి అన్నాడు, మీ దేవుళ్ళు ప్రకటించడానికి అయినా ప్రకటిస్తున్నారు. వాళ్ళ ప్రజలకి ఏం చెప్పి తెలుసా? వీళ్ళకి ఎవరు మాట్లాడి వీళ్ళు వెలివేస్తారు, ఎవరు మాట్లాడి వెలివేస్తారు. వాళ్ళకి ఏమి ఆహార పదార్థాలు లేకపోతే ఏమి ఇవ్వకూడదు. అందరూ కూడా ఎవరు మాట్లాడట్లేదు, ఏమి కూడా ఇవ్వట్లా, ఏమి కొనాలన్నా కానీ అమ్మట్లేదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఊరికి దూరంగా వెళ్ళిపోయి, వెలుపలికి వెళ్ళి ఒక పొలాన్ని, ఒక ఆ ప్రాంతంలో బీడు భూములు పొలముగా చేసుకొని వాళ్ళు ఏదో కొంచెం కూరగాయలు పండించుకుంటూ దాంతో వాళ్ళు కెట్టు, దాంతో వాళ్ళు జీవనం సాగిస్తున్నారు. రోజు ఆ పట్టణం, ఆ ఊరి వైపు తిరిగి మోకాళ్ళుని, ప్రభా
ఈ ఊరికి మమ్మల్ని పంపించావయ్యా, ఈ ఊరి రక్షణ నడిపించండియా అని ప్రార్థన చేస్తాం. ఈ ఊరి రక్షణ నడిపించండి ప్రభు ప్రార్థన వాళ్ళకి. యవ్వన దంపతులండి, యవ్వనస్తులు రోజు అటువంటి ప్రార్థన చేస్తూ 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 ఉన్నారు. ఎవరు కూడా వీళ్ళు పలకరించే వాళ్ళే. గొర్రెలు కొన్ని సంవత్సరాలకి గొర్రెలు కాచేటువంటి గొర్రెల కాపరి పిల్లవాడు, యవ్వనస్తుడు, చిన్నపిల్లవాడు. ఒక పిల్లవాడు కొంచెం యవ్వన దశలోకి వచ్చాడు. అతను వీళ్ళ దగ్గరికి కొంచెం పరిచయం అయ్యి మాట కలిసి అతను దేవుడు రక్షణ నడిపించాడు. ఒక సంవత్సరం, రెండు సంవత్సరాల వరకు అలాగా గడిచిపోయి ఈలోపు ఈ సేవకురాలు గర్భవతి కుమార్తెని కన్నది. కుమార్తెని కన్న తర్వాత నేను జాగ్రత్తగా హృదయాన్ని కదిలించేస్తుంది ఈ మాటను. అమ్మా విన్నారా? కుమార్తెని కన్న తర్వాత ఆమెకి అనారోగ్యం వచ్చింది. కొన్ని నెలలు కూడా లేవు అమ్మాయికి వయసు. పుట్టిన బిడ్డకి అనారోగ్యం వచ్చేసింది, విపరీతమైన జ్వరం వచ్చేసింది. ఏం చేయాలి అర్థం కావట్లేదు. చనిపోయిందని చనిపోతే ఆమెను అక్కడే పాతి పెట్టేసాడు. అతను ఆ గొర్రె కాపరి, ఇతని సేవకుడు పాతి పెట్టేసాడు. కొంతకాలం ఉన్నాడు. ఈ అమ్మాయినితో ఇలా ఉండాలా, ఈ అమ్మాయికి అనారోగ్యం వస్తుంది, తీవ్రంగా ఆలోచన చేసి ప్రభా ఈ ఊరిని ప్రభు నీ చేతికి అప్పగిస్తున్నాను, ఈ యవనస్తుని రక్షణ ఇతను నిలబెట్టాను ప్రభు ప్రార్థన చేసి కుమార్తెను తీసుకొని వెళ్ళిపోయాడు. కొంతకాలానికి ఆమె అక్కడ 2-3 సంవత్సరాలు కొద్ది కాలానికి అతను కూడా చనిపోయాడు, ఆ సేవకుడు కూడా. దేవుళ్ళగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆమెని మిషనరీస్ చదివించారు, బాగా చదివించేశారు. బాగా చదివించిన తర్వాత దేవుడు అద్భుతం చేయడం ప్రారంభించేసాడు. అక్కడ ఆవిడ విడిచిపెట్టాడు. ఆమె యవ్వన కాలం వచ్చేసింది, వివాహం చేసుకుంది. ఆమెకు ఒకటే ఆలోచన, మా నాన్న మా అమ్మ విడిచిపెట్టినటువంటి ఆ గ్రామం ఎలా ఉంది, ఆ గ్రామం రక్షణలోకి వచ్చిందా లేదా, ఆ గ్రామాన్ని నేను చూడాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేస్తూ ఉండాలి పిల్లలు. అయితే ఆశ్చర్యకరంగా ప్రార్థన చేస్తుంటే ఆమె కూడా సమర్పణ చేసుకుని దేవుని సేవ చేయాలనుకున్నది. ఆమె కూడా వివాహం అయిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉంటే ఒకరోజు ఒక న్యూస్ పేపర్లో ఒక బుక్లో ఆ ఊరి గురించి, ఆ సమాధి గురించి, అక్కడ ఉన్నటువంటి అతను ఆ సమాధికి నిలబడిన ఫోటో కనపడింది. ఎవరైతే చాలా తీస్తే ఎవరంటే అతను రక్షణలో వాళ్ళ తల్లిదండ్రులు రక్షణలో నడిపించిన వ్యక్తి. ప్రభా ఈ వ్యక్తిని కలుసుకోవడానికి సహాయం చేయండి ప్రభా అని ప్రార్థన చేసింది. ఒకరోజు సేవకుల సదస్సు జరుగుతుంది వేరే దేశంలో, ఈమె కూడా వెళ్ళింది. మొదటి వరుసలో కూర్చుంది. ఈమె పక్కనే ఒక నల్లగా ఉండేటువంటి వ్యక్తి కూర్చున్నాడు. అయితే ఇతను పక్కన చూసింది. ఎవరో మీరు పరిచయం చేసుకుంది. ఆయనకేమో సరిగ్గా ఇంగ్లీష్ రాదు. ఆయన వచ్చిన మాటలతో నేను పలానా చేసి పరిచయం చేసుకున్నాను. ఆమె కన్నీళ్ళు నాపుకోలేక లేచి ఆయన హత్తుకొని, ఎవరంటే అతను అనేక మంది రక్షణ నడిపించడం మాత్రమే కాకుండా అనేక మంది 100కు పైనే సేవకులను తయారు చేసినట్టు గొర్రెల కాపరి. ఒక గొర్రెల కాపరి, చదువురానటువంటి వ్యక్తి అంతమందిని రక్షణ నడిపించగలిగితే, యేసయ్యను వెలివేసినటువంటి ఆ వ్యక్తుల్ని
రక్షణలో నడిపించగలిగితే, అనేకమైన సేవకులు నడిపించగలిగితే, ప్రభు నీకు చదువు ఇచ్చాడు, నీ జ్ఞానాన్ని ఇచ్చాడు, అనేకమైన అవకాశాలను ఇచ్చాడు. ఏం చేస్తున్నాం అన్నది ఒకసారి మనం గమనించాలి, గ్రహించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క హిజ్కియాకు ఉన్నటువంటి భారము ఏంటో తెలుసా? బెయేర్షెబా మొదలుకొని దాని వరకు స్వార్థ ప్రకటించబడాలి. ఆమేన్. ఎక్కడికి? బెయేర్షెబా మొదలుకొని దాని వరకు సేవకులు కరువైపోయారు, తక్కువగా ఉన్నారు. ఎంతమంది సేవకులు వచ్చినా కానీ ఇంకా సరిపోయేటట్టుగా లేరు. దేవుని సేవకులు మీరు సమర్పణ చేసుకో. వీలు కావట్లేదా? నీ పిల్లలు దేవుని సేవకి, దేవుని పరిచర్య కొరకు. వీళ్ళు ఈ స్వార్థను ప్రకటిస్తూ వెళ్ళిపోతా ఉంటే మామూలుగా లేదు. ఏమని ప్రకటిస్తున్నారు తెలుసా? రాజాజ్ఞ అంటే ఏంటో తెలుసు. అది అందరు ఖచ్చితంగా రావాలా, ఇది రాజు ఆర్డర్ అని చెప్పట్లా. ఇసుకే ఏం చెప్పమన్నాడు తెలుసా? ఇదిగో దేవుని వైపు తిరిగి అని చేసి చెప్పమన్నాడు. ఏం చెప్పాలా? 8-9 వచనాల్లో ఉంటుంది. ఇశ్రాయేలీయులారా, ఆయన వైపు తిరుగుడి, యెహోవా వైపు మీరు తిరుగుడి. ఆయన వైపు మీరు యెహోవాకు లోబడండి, ఆయనను సేవించండి. 3 లోబడండి, ఆయన వైపు తిరగండి, మీకు కనికరాన్ని చూపిస్తాను ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే అనేక లక్షల మంది విగ్రహారాధన చేయటం ద్వారా అనేక లక్షల మంది చనిపోయారు, చెరలోనికి వెళ్ళారు. దీని నుంచి విడిపించాలంటే ఆయన వైపు తిరగండి, ఆయన మనకి కనికరాన్ని చూపెడతారు. ఇది వాడు చెప్పినటువంటి సువార్త. మనం కూడా నువ్వు కూడా ఏం చేయాలి తెలుసా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు కూడా ఏంటో తెలుసా? దేవుని సువార్త ఏంటో తెలుసా? ఆయన వైపు తిరగండి అయ్యా. ఆయన వైపు నువ్వు తిరిగితే నీకు ఆశీర్వాదం. యేసయ్య వైపు నువ్వు మరలుకో, నీ పాపము నుండి విడిచిపెట్టి నువ్వు ఏం చేయాలా? మరలుకోవా. దేవుని స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. దగ్గర నుంచి తెలుసు. హల్లెలూయా. ఇవే వాడు చెప్పింది. అయితే ఇలాగ వాడు చెబుతూ ప్రకటిస్తూ వెళ్ళిపోతా ఉంటే అంటున్నాడు, స్వార్థకి, వాడికి అంచెవంటకి, సేవకులకి పూలదండలు లేదు. 9వ వచనం 10వ వచనం ఏముంటుంది తెలుసా? అక్కడ అంచెవంటరు జెబూలూను దేశముల వరకును ఎఫ్రాయిము మనష్షే దేశములలోనున్న ప్రతి పట్టణమునకు పోయేది, కానీ అచ్చటి వారు ఎగతాళి చేసి వారిని అపహసించి. ఏం చేస్తున్నారు? ఎగతాళి, అపహాస్యం. ఎగతాళి ఎదురవుతుంది, అపహాస్యం ఎదురవుతుంది. కొంతమంది నీకు ఆ వార్తకి లోపడతారు, కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఎగతాళి చేస్తారు, అపహాస్యం చేస్తారు. అయినా కానీ వాళ్ళు వెనుకకు తిరగలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. కొంతమంది కనుక కృంగిన మనస్సుతో, యూదావారు కృంగిన మనస్సుతో దేవుని వైపు మళ్ళారు. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు కృంగొద్దు. దేవుడు వాళ్ళ మనస్సుల్ని తిప్పుతాడు. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా ఉంటుంది. యెహోవా హస్తము వారికి తోడ్పడే. నువ్వు ప్రకటిస్తే దేవుని హస్తము నీకు తోడు ఉంటుంది. ప్రకటిస్తావా? వెనుకున్నావా? ప్రకటిస్తావా? దేవుని గురించి చెప్తావా? ఒక్కరినన్నా రక్షణ నడిపిస్తావా? ప్రభుత్వం ఒక్కరినైనా కానీ పరిపూర్ణ రక్షణ అంటే ఏంటి తెలుసా? బాప్తిస్మ అనుభవం వరకు నడిపించి నిలబెట్టాలి. నువ్వు సిద్ధపడితే దేవుని హస్తము నీకు తోడై ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దగ్గర దేవుని హల్లెలూయా. దగ్గర దేవుని హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా,
అనేకులంట 14వ తారీఖు కల్లా ఊడికొచ్చేసి పండుగ, పస్కా పండుగ 14వ తారీఖు వచ్చేసి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మిగిలిన రోజు తెలుస్తున్న హల్లెలూయా. ఎంత ఘనముగా జరిగిందంటే ఎంతో మంది అలాగా ఊహించినంత కంటే కూడా ఎక్కువ మంది వచ్చేసి పండుగ జరిగింది. పస్కా పండుగ చాలా గంభీరంగా జరిగింది. అంత సంతోషంగా వాళ్ళు ఎప్పుడు కూడా సొలొమోను రాజు అయినటువంటి సొలొమోను కాలం మొదలుకొని అంతవరకు అటువంటి పండుగ జరగలేదు. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంత ఘనంగా పండుగ జరిగిపోయేసరికే వాళ్ళు అంటున్నారు, అయ్యా ఇంకొక 7 రోజులు మనం మరలా పండుగ చేద్దాం. ఏంటి, ఇంకొక 7 రోజులు చేద్దామయ్యా పండుగ అన్నారు. రాజుతో చెప్పి సరే కానీ అన్నారు. వేల కొలది వందలుగా వేలుగా దహన బలులు అర్పించి, హోమం అర్పించి దేవుని మహిమపరిచారు. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. ఉద్యమం వచ్చింది ఎప్పుడు తెలుసా? ఒకరు పూనుకొని, ఒకరు సువార్త ప్రకటిస్తూ, సువార్త ప్రకటన కొరకు పూనుకొని అనేకులు వెళ్ళి సువార్త ప్రకటించి అనేకుల్ని ఈ యొక్క దేవుని వైపు తిప్పడానికి సిద్ధపడినప్పుడే, ఈ సిద్ధపాటు కలిగినప్పుడే దేవునికి పండుగ అనేది జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు సిద్ధపడితే దేవునికి పండుగ. ఇది ఇక పెళ్లి కుమారుని యొక్క పెళ్లి విందు పండుగ జరగబోతూ ఉంటుంది. ఆమె దేవుని స్తోత్రం కలుగును గాక. అంచెవాండ్రుగా నీవు ఉండాలి. దేవుని యొక్క వార్తను మోసుకుని వెళ్ళే వ్యక్తిగా నీవు ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. 2 చేతులు హల్లెలూయా. ఇక్కడ దేవుని హల్లెలూయా. సంతోషం దేవుని హల్లెలూయా. నువ్వు ప్రతిష్ఠ చేసుకో. దేవుని వార్తను మోసుకునేటువంటి వ్యక్తిగా నీవు ఉండు. ఆ పరలోక రాజు మనకి ఈ ఆజ్ఞ ఇచ్చాడు. పరలోక రాజు ఈ ఆజ్ఞ ఏంటి తెలుసా? నువ్వు స్వార్థ ప్రకటిస్తావా? నువ్వు అనేకులు నిందను భరిస్తావా? నీవు అవమానాన్ని భరిస్తావా? నువ్వు కృంగిపోవద్దు. ఎవరెవరంటే నువ్వు బలపడు, దేవుని కోసం నిలబడు, దేవుని కోసం స్థిరపడు. సిద్ధపాటు కలిగి ఉంటే ప్రియ యవనస్తుడా యేసయ్యని పిలుస్తున్నాడు. ఆయన పని కొరకు నేను పిలుస్తున్నాడు. ఆయన పని కొరకు నువ్వు ప్రతిష్ఠించుకో. దేవుని వాక్యం నువ్వు శ్రద్ధగా విను. ఆయన నిన్నే పిలుస్తున్నాడు. ఆయన పనికి నువ్వు ప్రతిష్ఠించుకో. ఆయన పనికి నువ్వు సిద్ధపడు. ఆయన సేవకు, ఆయన వాక్యమును మోసుకునే వాహనంలో నువ్వు ఉండాలని ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎవరితోనో అనుకోవద్దు. అందరూ ప్రతిష్ఠించుకుంటే అనేకులు నీ ద్వారా వస్తారు. ఆమె దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని కోసం ప్రతిష్ఠ చేసుకున్న వ్యక్తులు కావాలి. నాకెందుకు లేనటువంటి నిర్లక్ష్య స్వభావం ఉండదు. అది అపవాది స్వరమో దేవుని స్వరం వింటేమో. నువ్వు దేవుని స్వరం, పరిశుద్ధాత్మ స్వరం విను. నీతోనే ప్రభు మాట్లాడుతుంది. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ మాస్టర్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమె హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఇక్కడ దేవుని స్తుతించండి. హల్లెలూయా. ప్రభు నిన్నే పిలుస్తున్నాడు. ప్రభు నిన్నే నా పని చేస్తాను. దేవుడు నా పని చేయి. అనేకులు బయర్షబ మొదలుకొని దాని వరకు ఇదిగో ఎంత అవకాశం ఉంది నీకు. నువ్వెక్కడైనా చేయి, నా పని చేయి. అనేకులు నా వైపు తిప్పు. అవమానం చూడవద్దు, నిందను చూడవద్దు, అపహాస్యం చూడవద్దు, ఈ లోకపు శ్రమను చూడవద్దు, ఈ లోకపు ఆశను చూడవద్దు, ఈ లోకపు ధనఘనతను కోరుకోవద్దు. నా పనికి పోలుకుంటే నీకు ఆశీర్వాదం. నా మందిరంలోకి అనేకులు తీసుకురావాలి, నా పండుగకు అనేకులు తీసుకురావాలి. ఘనముగా జరగాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన పనికి పూనుకున్నటువంటి యాజకులు ఉన్నారు. ఆయన పనికి పూనుకున్నటువంటి లేవీలు ఉన్నారు. రాజు ఏం చేశాడు తెలుసా? అయ్యా వీళ్ళు ప్రత్యేకించబడ్డారు దేవుని పనికి. వీళ్ళు
ప్రతిష్ఠించుకున్నారు. అయితే వీళ్ళకి రావలసిన దానిని మీరు ఇవ్వాలి. వీళ్ళకి రావలసిన దానిని మీరు ఇవ్వాలి. మీరు ప్రతిష్ఠిత కానుకలు తీసుకొచ్చి ఇవ్వండి, ప్రథమ ఫలాలు తీసుకొచ్చి ఇవ్వండి. దేవుని స్తోత్రం కలుగును గాక అని చెప్తేనంట బైబిల్ గ్రంథంలో ఏమో తెలుసా? ఆగ్రహిస్తున్నాం. 4వ వచనం ముగించుకుందాం ఈ మాట చదువుకొని. 31వ అధ్యాయం 4వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమును బట్టి యాజకులను లేవీయులను ధైర్యం వహించి తమ పని జరుపుకున్నట్లు ఎవరి భాగములను వారికి ఇయ్యవలసినదని యెరూషలేములో కాపురమున్న జనులకు ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞ వెల్లడెగుటతోడనే ఇశ్రాయేలీయులు ప్రథమ ఫలములైన ధాన్యం ద్రాక్షారసములను నూనెను తేనెను సస్య ఫలములను విస్తారంగా తీసుకుని వచ్చి ఎద్దులలోను గొర్రెలలోను 10వ వంతును తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితములైన వస్తువులలో 10వ వంతును తీసుకుని వచ్చి కుప్పలుగా కూర్చిన వారు 3వ నెల యందు కుప్పలు వేయని ఆరంభించి 7వ నెల యందు అమ్మా రాజు ఆజ్ఞించాడు, తీసుకురండి అయ్యా, లేవీయులకు చెందవలసింది లేవీయులకి ఇవ్వండి, యాజకులు చెందవలసింది వాళ్ళకి యాజకులకి ఇవ్వండి అని పిలుపునిచ్చాడు. ప్రథమ ఫలాల్ని, ప్రతిష్ఠిత అర్పణలను 10వ భాగమైన 10వ భాగం తీసుకొచ్చి ఏమని పిలుపునిస్తే అసలుగా పంటల్లో నుండి కానీ, నూనెలో నుండి కానీ, ద్రాక్షారసంలో నుండి కానీ, ఎద్దుల్లోనూ గొర్రెల్లోనూ వాళ్ళకి ఏ రాబడి ఏది ఉందో, వాళ్ళ ఈ సంపద ఏంటో దాన్నింటిలో నుంచి కూడా 10వ భాగం తీసుకొచ్చి కుప్పలు వేస్తున్నారు. వేస్తుంటే ఆ కుప్పలు ఆగట్లేదంట, వస్తానే ఉంటాయి. 7వ నెల వరకు, 3వ నెల నుంచి స్టార్ట్ చేస్తే 7వ నెల వరకు, అంటే 4 నెలలు వస్తానే తెస్తానే ఉంటారు, తెస్తానే ఉంటారు. ఆమె ఇదిగో నువ్వు దేవుని పని చేస్తే వింటున్నారా అనుకున్నాడు పురుషులు, విన్నారా? నువ్వు ఆయన పని చేస్తే ఏంటో తెలుసా? నీకు కుప్పలు కుప్పలుగా తీసుకొచ్చిస్తాడు ఆయన. ఆమె చెప్పండి, ఆమె హల్లెలూయా. అలాగే నువ్వు ఇవ్వవలసింది కూడా అది ప్రథమ ఫలమైన, ప్రతిష్ఠిత కానుకలైన, 10వ భాగములైన మందిరము తీసుకొచ్చి అది దేవుడు నియమించిన కట్టం. అలాగే నువ్వు ఆయన పని చేయడం ప్రారంభిస్తే నీకు ఎలా ఉంటుందో తెలుసా? సమృద్ధిగా ఇస్తాడు. ఆమె ఈ లేవీ యాజకులు అంటున్నారు, రాజుతో అంటున్నారు, ఏంటయ్యా ఏంటి దీని గురించి ఏం పరిస్థితి అంటే వాళ్ళు అన్నారు, అయ్యా మేము కడుపు నిండా సమృద్ధిగా తిన్నా కానీ ఇంకా ఇంత గొప్ప ఉందయ్యా అంటారు. ఏమంటారు తెలుసా? మేము ఆయన పని చేయడం ప్రారంభించేసి ఎంత తింటున్నా కానీ, ఎంత మేము కావలసినంత తీసుకున్నా కానీ ఇంకా ఎంత సమృద్ధి ఉంది. దేవుడు ప్రజలను దీవించాడు, ఆశీర్వదించాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మాట వింటే ఇప్పుడు ప్రజలు ఏమైపోయారు? ప్రజలు ఆశీర్వదించబడ్డాడు. ప్రజలు ఆశీర్వదింపబడిన ఆశీర్వాదంలో నుంచి వాళ్ళు తీసుకొస్తానే ఆయన మాట వింటే ఆశీర్వాదం కలిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన మాట వింటే సమృద్ధి కలిగింది. ఆయన మాట వింటే నీ ఇంటిలో, నీ పొలంలో, నీ పశువులలో, నీ పనిలో, నీ చేతుల కష్టార్జితంలో, నీ ఉద్యోగంలో, ప్రతి దానిలో కూడా నీకు ఆశీర్వాదం ఉన్నది. ఆమేన్.
హల్లెలూయా. ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే నీకు ఇగో ఎంత తీసుకొచ్చేస్తున్నా కానీ నీకు తరగదు, పెరుగుతానే ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమె హల్లెలూయా. ఇచ్చుట వలన ఏమైపోయింది? వీళ్ళు ఆశీర్వాదాలు చూచారు ఇశ్రాయేలీయులు. దేవునికి లోబడటం వలన సమృద్ధిని చూచారు వీళ్ళు. అలాగే నువ్వు ఆయన పని చేస్తే నీ ఇంటిలో కూడా అంతే సమృద్ధి ఉంటుంది. ఆమె హల్లెలూయా. అందుకు మోకరించుదాం, దయచేసి మోకరించుదాం. ఆయన పని చేయటం వలన నీకు సమృద్ధి. ఇదిగో కొంతమంది స్థానంగా ఉంది, నశించిపోతున్న ఆత్మలు ఉన్నారు. అనేక విషయాల గురించి ప్రభు మనతో మాట్లాడాడు. ఇదిగో పడిపోయినటువంటి మందిరాలు, మోసవేయబడినటువంటి మందిరాల గురించి ప్రభు మనతో మాట్లాడినాడు. ఆ మందిరాలు కట్టబడాలి, నీ ద్వారా కట్టబడాలని నువ్వు ప్రతిష్ఠించుకో. రాజు పిలుస్తున్నాడు, ఈ పరలోక రాజు నీకు పిలుపునిస్తున్నాడు. దాన్ని నేను సిద్ధపరచుకో. నిషిద్ధ వస్తువులను తీసివేస్తే థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్. కళ్ళు మూసుకున్నది కూడా ప్రభా, నారాయణ దేవా.